అందరూ నిన్న క్లాస్ తప్ప అన్నీ ప్రాక్టీస్ చేశారు కదా! మరి డ్రాప్ డౌన్ ఎలా హ్యాండిల్ చేస్తాం? మినిమైజ్, మాక్సిమైజ్ అనండి డ్రాప్ డౌన్ అంటే. అంటే నేనంటుంది మినిమైజ్, మాక్సిమైజ్ అంటే ఎక్స్‌పాండింగ్ ఐ మీన్ టు సే అది కాదు కదా! డ్రాప్ డౌన్ అంటే క్లిక్ చేయంగానే సెలెక్ట్ చేయడానికి కిందకి డ్రాప్ డౌన్ వస్తదా అవేనా? ఆ! అదే కదండీ. అదే. ఓకే. సారీ. దాన్నెలా హ్యాండిల్ చేయాలి? ఒక్క నిమిషం అండి. సూర్య నువ్వు చెప్పు. హ్మ్. గుర్తుందా? గుర్తులేదా? అందరికీ గుర్తులేదా అసలే? ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలి? యాక్షన్స్ క్లాస్ టీచర్. స్క్రీన్ షాట్ ఎలా తీయాలి? హౌ టు టేక్ స్క్రీన్ షాట్ ఇన్ సెలీనియం? స్క్రీన్ షాట్ వేరియబుల్ నేమ్ ఇచ్చి స్క్రీన్ షాట్ అని ఇచ్చేసి లోపల డ్రైవర్ అని ఇస్తాము అండ్ ఫైల్ పాత్ ఇస్తాం. గెట్ స్క్రీన్ షాట్ యాజ్ అనే మెథడ్ వాడాలి. టేక్ స్క్రీన్ షాట్ క్లాస్లో అది ఓన్లీ స్క్రీన్ షాట్ కాదు, టేక్ స్క్రీన్ షాట్లో వాడాలి. ఇంకా దీన్ని ఎలా వాడతారో చెప్పండి. చెక్ బాక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? క్లిక్ అని దాంతో ఇస్తాం అది చెక్ బాక్స్. ఓకే. మల్టిపుల్ విండోస్ని గెట్ విండో హ్యాండిల్స్ వాడతాం. గెట్ విండో హ్యాండిల్స్ వాడాలి. తర్వాత గెట్ విండో హ్యాండిల్స్ వాడితే మనకేమొస్తుంది? గెట్ విండోస్ వాడాలి, సెట్ ఆఫ్ స్ట్రింగ్ ఇచ్చి తర్వాత దానిలో ఇటరేట్ అవుతూ మెయిన్ విండో ఓన్లీ కరెంట్ విండోది రావాలంటే అప్పుడు ఏ కమాండ్ వాడాలి? గెట్ విండో హ్యాండిల్ వాడితే కరెంట్ ఓపెన్డ్ పేజ్ యొక్క ఐడి వస్తుంది. గెట్ విండో హ్యాండిల్స్ వాడితే ఓపెన్ అయి ఉన్న అన్ని ఐడీస్ వస్తాయి. సో విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ యువర్ పేరెంట్. అప్పుడు మనము ఆ ఇటరేటర్లో రాసుకునేటప్పుడు ఇఫ్ కండిషన్లో పెట్టుకుంటాం అన్నట్టు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద మెయిన్ విండో దెన్ డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ విండో రాస్తాం. డ్రాప్ డౌన్ ఎలా హ్యాండిల్ చేయాలంటే యూజింగ్ సెలెక్ట్ క్లాస్. సెలెక్ట్ క్లాస్లో ఏం మెథడ్స్ వాడాలి? ఇప్పుడు గుర్తొచ్చిందా? 3 మెథడ్స్ ఉంటాయి. 3 వేస్లో హ్యాండిల్ చేయొచ్చు. సెలెక్ట్ బై ఐడి. ఐడి కాదు, ఇండెక్స్. ఎక్స్పాత్ యూజ్ చేస్తాం అదేనా? కాదు, ఎక్స్పాత్ యూజ్ చేసేది వెబ్ టేబుల్స్. సో వెబ్ టేబుల్స్లో ఇప్పుడు మన ఇన్స్ట్రక్టర్ నుండి మనకి ప్రైస్ కావాలనుకోండి, యుల్ రైట్ ఎక్స్పాత్ ఫర్ రాహుల్ శెట్టి అండ్ యుల్ ట్రై టు ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ దీనికి ఐఎల్ఐ ట్యాగ్ సెలెక్ట్ లో వచ్చేసి బై వాల్యూ ఒకటి, బై వాల్యూ ఒకటి, ఇండెక్స్ అండ్ ఇన్నర్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్ని విజిబుల్ టెక్స్ట్ అని అంటాం. సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. అలర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలెక్ట్ క్లాస్ కమాండ్ ఏంటి ఎలర్ట్ క్లాస్లో? స్విచ్ టు ఎలర్ట్ డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ స్విచ్ టు సో ఎప్పుడైనా సరే ఫోకస్ ఆ ఫ్రేమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? స్విచ్ టు ఫ్రేమ్స్ వాడతాం. స్విచ్ టు ఫ్రేమ్.
ఓకే. మౌస్ ఐడి ఎక్స్పాత్ ఐడి కానీ ఎక్స్పాత్ కానీ వాడుకోవచ్చు. అదే ఇలా మౌస్ ఓవర్ చేయాలంటే యాక్షన్స్ క్లాస్. యాక్షన్స్ క్లాస్. సో యాక్షన్స్ క్లాస్లో ఏం మెథడ్ వాడాలి? యాక్షన్స్ క్లిక్ అండ్ హోల్డ్. కాదు, క్లిక్ చేయట్లేదు కదా ఇప్పుడు మనం మౌస్ ఏం ఓకే, చేస్తున్నాం, జస్ట్ జస్ట్ మౌస్ క్లిక్ ఓవర్ కదా. మూవ్ టు ఎలిమెంట్ వాడాలి. ఓకే. కానీ ఇప్పుడు మీకు ఇవాళ టాస్క్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లోపల ఈ పేజ్ మొత్తంలో ఉన్న అన్ని థింగ్స్ ఆటోమేట్ చేసి పంపించాలి. రేడియో బటన్తో స్టార్ట్ చేయండి, రేడియో బటన్ మీద క్లిక్ చేయండి. ఇది ఇక్కడ డిసేబుల్ అయి ఉంది కదా. ఓకే, సజెషన్ క్లాస్ అంట. సో ఇక్కడ సజెషన్ క్లాస్ అంటే మనం దాన్ని టైప్ చేస్తే వస్తుందా? ఏం రావట్లేదండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇండియా సెర్చ్ చేస్తున్నప్పుడే మనకి కింద వస్తుంది. సో టైప్ చేసిన తర్వాత ఇండియాని ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఇండియాకి ఎక్స్పాత్ రాసుకోవాలి. సో ఫస్ట్ టైప్ చేయాలి, టైప్ చేసిన తర్వాత మనకి ఇది కనిపిస్తుంది. సో అప్పుడు మనము దీని మీద క్లిక్ చేయడానికి క్లిక్ ఆపరేషన్ రాయాలి, ఎక్స్పాత్ రాసుకొని. ఇది ట్రై చేయండి, ఇది రాకపోతే నేను చెప్తాను క్లాస్లోని. డ్రాప్ డౌన్ సెలెక్ట్ క్లాస్ వాడు చేయాలి. ఇది నార్మల్ క్లిక్. చెక్ బాక్స్. ఓపెన్ విండో అంటే గెట్ విండో హ్యాండిల్స్. ట్యాబ్ కూడా సేమ్ కోడే. అలర్ట్కి డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్. సో హైడ్ అండ్ షో అక్కడ ఈ ఎలిమెంట్కి ఎక్స్పాత్ రాస్తాము. ఈజ్ డిస్ప్లేడ్ అని ఒక మెథడ్ ఉండిద్ది. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ డాట్ ఈజ్ డిస్ప్లేడ్. సో ఇప్పుడు హైడ్ కొట్టగానే ఇది పోయిద్ది కదా. సో ఈజ్ డిస్ప్లేడ్ కొడితే మనకు తెలిసిపోయిద్ది అనమాట ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని. ఇది కూడా ట్రై చేయండి, ఈ రెండు మీరు ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. వెబ్ టేబుల్ మొన్న చెప్పాను కదా. సో దీనికి ఎక్స్పాత్ రాస్తాం, దాని నుండి ఇక్కడికి వెళ్ళాలి. మౌస్ ఓవర్కి యాక్షన్స్ క్లాస్ వాడతాము. దీనికి ఫ్రేమ్కి డ్రైవర్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ వాడతాము. సో ఈ కంప్లీట్ పేజ్ కనుక మీరు చేయగలిగితే ఒకటే దెబ్బకి మీకు మొత్తం అన్నీ వచ్చేస్తాయి కదా. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ వీ ఫ్రీక్వెంట్లీ యూజ్. ఓకే ఓకే, దీని తర్వాత గుర్తుపెట్టుకోండి, రాహుల్ శెట్టి అకాడమీ ఆటోమేషన్ ప్రాక్టీస్ నేను పంపిస్తానులే అయినా యూఆర్ఎల్. ఓకే, సో పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఎందుకు వాడతామని చెప్పాను? ఇందులో డెమో క్యూఆర్ లోని వెబ్ టేబుల్స్ అని ఒకటి ఉన్నాయి కదండి, దాంట్లోని అది మనం ఇప్పుడే టచ్ చేయొద్దా? ఇప్పుడే కదండి చెప్పాను, ఇదే కదా వెబ్ టేబుల్. మరి ఒకసారి ఇదే కదా వెబ్ టేబుల్. దాంట్లోనే యాడ్, డిలీట్, ఎడిషనల్ ఇది అది అది ఒకసారి డెమో క్యూఆర్. ఈ సైట్ డౌన్ ఉందనుకుంటూ వచ్చింది. ఎలిమెంట్స్ లో ఉంది. ఇక్కడ ఎడిట్ 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 సో ఇంకొక ఇదే ఉంది, ఇది నార్మల్ క్లిక్ అండ్ సెండ్ కేసే కదా. క్లిక్ చేస్తారు, టైప్ చేస్తారు డేటా, సబ్మిట్ కొడతారు. సో ఇప్పుడు ఒకవేళ కనుక మనకి ఒకసారి ఎడిట్ ఉన్న తర్వాత దీంట్లోని ఆల్రెడీ ఒక డేటా ఉందనుకుందాం, డాట్ క్లియర్ వాడాలి సెండ్కి. లైక్ ఇక్కడ మనము డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్, ఇక్కడ డాట్ క్లిక్ ఉంది కదా, క్లిక్ బదులు క్లియర్ వాడాలి. ఇప్పటికైతే మామూలుగా మనం యాడ్ తీసేయటము, యాడ్ చేయడము డేటాని అక్కడ దాకా పెడదాం అంటున్నాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వ్యాలిడ్ డేటానే ఉంది అని అనుకుందాం అండి. వ్యాలిడ్ డేటాని ఎలా వ్యాలిడేట్ చేసి ఓకే ఇది ఇలాగే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సింధు అని మనం ఇచ్చాం, అది వ్యాలిడ్ డేటానో కాదో సింధు అని చెప్పి అని చూసి ఓకే ఇది ఓకే ప్రెస్ చేయాలి, దీన్ని ఎడిట్ చేయొద్దు, అది అలాగే ఉంచాలి అని చెప్పి అని అంత డెప్త్ లోకి వద్దా అండి? అంటే ఇప్పుడు ఆ ఫీల్డ్ లోని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా ఇలాగే ఉంది కంప్లీట్ గా, ఏజ్ అవన్నీ అలాగే ఉన్నాయి. మనం ఏదైనా చేంజ్ చేయాలి అంటే క్లియర్ చేసి మనం ఏదైతే ఇంపోర్ట్ ఇస్తామో సెండ్ కీస్ తోని మనం
ఎడిట్ చేసి పెట్టేస్తాం అక్కడ. హ్మ్. బట్ వాలిడేషన్ ఎలా ఉండాలి అంటే ఇదే ఉంది. ఇదే డేటా కరెక్ట్. మనం లోపలికెళ్ళి చెక్ చేస్తాం. ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ ఫీల్డ్‌ని చెక్ ఆ! చేస్తాం. అది ఆ వాలిడేషన్స్ మీరింకా అక్కడి వరకు మనం ఎళ్ళలేదు ఆటోమేషన్‌లోని. సో, ఫస్ట్ నేను చెప్పింది చేయండి చాలు. అదంతా వచ్చిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తది. నెక్స్ట్ క్లాసెస్‌లో మనం వాలిడేషన్స్ చేస్తాము. పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేది వాలిడేషన్సే. సో, అప్పుడు మీకు అర్థమైద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమాండ్స్ అన్నీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నయి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది నేర్చుకుంటే మనం నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటది. ఓకే. హ్మ్. ఓకే. సరే. పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఏం గుర్తుంది? పేజ్ ఫ్యాక్టరీ చెప్పాను గదా! ఎందుకు వాడతాం? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ పేజ్ ఫ్యాక్టరీ? వెబ్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటాం. వెబ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకుంటాము. కానీ లైక్ ఎందుకు స్టోర్ చేసుకోవడం వల్ల మనకొచ్చిన యూజ్ ఏంటి? వేరే క్లాస్‌లో ఇది యూజ్ చేయొచ్చు. వేరే క్లాసెస్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా చేంజెస్ జరిగితే అన్ని క్లాసుల్లో మార్చకుండా ఈ ఒక్క క్లాస్‌లోకొచ్చి మనం చేంజ్ చేసుకుంటే సరిపోతది. కదా! సో, ఇది పేజ్ ఫ్యాక్టరీ కదా! సో, పేజ్ ఫ్యాక్టరీలో ఏంటంటే ఎట్ ఫైండ్ బై యానోటేషన్ వాడతాము. దీని లోపల మనం ఇచ్చిన లొకేటర్ ఇస్తాము. ఆ లొకేటర్ యొక్క వాల్యూ ఇస్తాము. సో, ఈ వాల్యూని మనం తెచ్చుకోవాలంటే కింద మనము వెబ్ ఎలిమెంట్ రాసుకొని ఆ వెబ్ ఎలిమెంట్‌కి ఒక నేమ్ ఇస్తాము. సో, దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్‌గా యాక్సెస్ చేయాలనుకుంటే వీ కెన్ గివ్ ద యాక్సెస్ మోడిఫైయర్ యాస్ పబ్లిక్ సో దట్ వేరే క్లాసెస్‌లో డైరెక్ట్‌గా ఈ ఎలిమెంట్ నేమ్ డాట్ క్లిక్కో డాట్ సెన్కీసో చేయొచ్చు. అలా కాదు ఓన్లీ మనకి ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రైవేట్‌గా ఉండాలి అన్నప్పుడు వీ విల్ జనరేట్ గెటర్ మెథడ్స్ అండ్ ఆ గెటర్ మెథడ్స్‌ని వేరే క్లాసెస్‌లో వాడుకుంటాము. ఇంకో వే ఏంటి అనేసంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ రాసాం కదా! ఇలా ఇండివిడ్యువల్‌గా గెటర్స్ పెట్టుకోకుండా ఏం చేస్తారంటే కొంతమంది ఫస్ట్ వీటిని ప్రైవేట్‌గా మారుద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిట్యుయేషన్ ఉంది. ఏంటంటే ఇది మామూలుగా నేను ఏవో సమ్ డమ్మీ ఎక్స్‌పార్ట్స్ రాసాను కదా! లాస్ట్ క్లాస్‌లో ఈ ఆటోమేషన్ పేజ్‌కి రాసినట్టున్నాను. సో, ఇప్పుడు మనం ఒకవేళ ఒక సినారియో ఊహించుకోండి. లైక్ యూ వాంట్ టు లాగిన్ టు ద పేజ్ అండ్ టైప్ సంథింగ్ ఆన్ ద హోమ్ పేజ్. సో, ఈ సినారియో ఉందనుకోండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇండివిడ్యువల్ గెటర్ మెథడ్స్ ఇక్కడ అన్నీ ఇండివిడ్యువల్‌గా రాసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే దీన్ని కాల్ చేస్తున్నామో ఆ టెస్ట్ క్లాస్‌లోని ఇక్కడ మనం వెళ్ళి ఆ బటన్ని ఆ వాల్యూస్ ఇచ్చే బదులు సేమ్ కమాండ్స్ మల్టిపుల్ కమాండ్స్ ఇక్కడ రాసే బదులు టు మినిమైజ్ ద కోడ్ ఏం చేస్తారు ఇక్కడ మన మెయిన్ దాంట్లో కనిపించే కోడ్ మినిమైజ్ చేయడం కోసం ఇక్కడే ఒక మెథడ్ రాసేస్తారు లైక్ పబ్లిక్ వాయిడ్ పర్ఫార్మ్ లాగిన్ అండ్ సెర్చ్ అని ఇక్కడ మెథడ్ ఇచ్చేసుకొని ఇక్కడే మనం రాసేసుకుంటాం అనమాట ఏమని వెబ్ ఎలిమెంట్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేయాలనుకోండి ఎలిమెంట్ డాట్ క్లిక్ ఏదైనా సెండ్ కీస్ చేయాలనుకోండి ఆ ఎలిమెంట్ డాట్ సెండ్ కీస్ సో లొకేటర్స్ని పట్టించుకోవద్దు నేను జస్ట్ చెప్పడానికి చెప్తున్నాను సో మొత్తం అన్ని స్టెప్స్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అన్నిటినీ ఇక్కడే ఒక మెథడ్లో రాసేసుకొని పెట్టుకొని ఈ మెయిన్ క్లాస్లో జస్ట్ ఆ మెథడ్ని మనం కాల్ చేస్తాం అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ జస్ట్ ఏపీ డాట్ పర్ఫార్మ్ లాగిన్ కాల్ చేస్తాం సో మనకి కోడ్ తగ్గుతుంది కదా మెయిన్ క్లాస్లో మనం చూడడానికి సో ఎప్పుడైనా రీయూజబుల్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ప్రతి క్లాస్ ఆ ఫ్రేమ్వర్క్లో మీరు ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిసారి లాగిన్ చేసి ఆ డేటా ఎంటర్ చేయాల్సిన సినారియో ప్రతిసారి ఉంటే మనం దాన్ని ఒక మెథడ్లో పెట్టేసుకుంటాం రిపీటెడ్ ఎప్పుడు మెథడ్స్ అండ్ ఫంక్షన్స్కి వెళ్తాము ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రిపిటేటివ్ లాజిక్ దట్ నీడ్స్ టు బి రిటర్న్ ఎవ్రీ టైం దాన్ని ఖచ్చితంగా మనం ఒక మెథడ్లోకి మారుస్తాం అనమాట ఓకే అలా కూడా రాసుకోవచ్చు కానీ ఈ పేజ్ ఫ్యాక్టరీలో యాక్చువల్లీ రియల్ టైంలో పేజ్ ఫ్యాక్టరీ ఎక్కువ వాడతారు బట్ పేజ్ ఆబ్జెక్ట్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఈ రెండు వాడే కాన్సెప్ట్ పేరు పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ కానీ
పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో దీన్ని పేజ్ ఫ్యాక్టరీ ప్యాటర్న్, ఇది యూజింగ్ పేజ్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ బికాస్ వీఆర్ యూజింగ్ ఎట్ ఫైన్ వాలిడేషన్. ఇప్పుడు మనం చూసేది పేజ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ అనమాట. అది ఎలా అంటే ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ @find by annotation మనం ఏం చేస్తాము అనేసి అంటే, మామూలుగా మీరు ఏం రాస్తారు, ఒక ఎలిమెంట్కి క్లిక్ చేయాలనుకోండి, మనం ఏం రాస్తాము, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ అని రాస్తాం కదా. సో అక్కడ బై అనేది ఏంటిది అక్కడ? సో నేను ఇలా రాసాను అనుకోండి, ఇక్కడ ఏంటి మీనింగ్? ఫైండ్ ఎలిమెంట్ అనేది ఏంటిది? మెథడా క్లాసా ఏంటి ఫైండ్ ఎలిమెంట్ అనేది? మెథడ్. ఎలా చెప్పాం మెథడ్ అని? బికాస్ దానికి మనం ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాము అండ్ దీనికి ఒక రిటర్న్ టైప్ ఉంది. ఫైండ్ ఎలిమెంట్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? వెబ్ ఎలిమెంట్. సో ఒక రిటర్న్ టైప్ ఉండి దానికి ఆర్గ్యుమెంట్స్ ఉంటే అప్పుడు మనం జావాలో దాన్ని ఏమని పిలుస్తాము? మెథడ్ అని పిలుస్తాం. యా. సో ఫైండ్ ఎలిమెంట్ ఇస్ ఎ మెథడ్. సో ఆ మెథడ్ లోపల మీరు ఏం పంపిస్తున్నారు? ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నారు. ఆ ఆర్గ్యుమెంట్ ఏ ఫామ్లో పంపిస్తున్నాం మనము? ఇక్కడ ఆ మెథడ్ లోపల ఇంకో మెథడ్ కాల్ చేస్తున్నాం. ఏం మెథడ్ కాల్ చేస్తున్నాం? ఎక్స్పాత్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫైండ్ ఎలిమెంట్ అనేది ఈ మెథడ్ ఏ క్లాస్లో ఉంది? వెబ్ డ్రైవర్ అనే క్లాస్లో ఇంటర్ఫేస్లో ఉంది. ఓకే, మరి ఎక్స్పాత్ ఎక్కడుంది? ఎక్స్పాత్ అనే మెథడ్ ఏ క్లాస్లో ఉంది? బై క్లాస్లో ఉంది. కానీ ఇక్కడేమో మీరు వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వీఆర్ కాలింగ్ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్. అంటే ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ స్టాటిక్ మెథడా నాన్ స్టాటిక్ మెథడా? స్టాటిక్ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా, నాన్ స్టాటిక్ మెథడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా? నాన్ స్టాటిక్ మెథడ్స్కి. నాన్ స్టాటిక్ మెథడ్స్కి. సో అప్పుడు ఫైండ్ ఎలిమెంట్ అనేది ఒక నాన్ స్టాటిక్ మెథడ్. సో నాన్ స్టాటిక్ మెథడ్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ని కాల్ చేస్తాము. మరి ఇక్కడ నేను ఎక్స్పాత్ని విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ కాల్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఎక్స్పాత్ ఎలాంటి మెథడ్ అయి ఉండాలి? స్టాటిక్ మెథడ్ అయి ఉండాలి. సో స్టాటిక్గా కాదా చూద్దాం. సో మీరు జస్ట్ దీని మీద ఓపెన్ డిక్లరేషన్ కొడితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం రాశాడు? ఎక్స్పాత్ అనేది స్టాటిక్ పెట్టాడు అండ్ దీని రిటర్న్ టైప్ ఏం పెట్టాడు? ఆ క్లాస్ని రిటర్న్ చేస్తున్నాం. సో వీఆర్ రిటర్నింగ్ బై క్లాస్. ఓకే, సో ఫైండ్ ఎలిమెంట్ లోపల మనం రాసేది ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాం ఫైండ్ ఎలిమెంట్ మెథడ్కి. ఆ ఆర్గ్యుమెంట్ ఏ ఫామ్లో పంపిస్తున్నాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పాత్ మెథడ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బై క్లాస్. సో పేజ్ ఆబ్జెక్ట్లో యూ ఆర్ యూజింగ్ ది సేమ్ బై క్లాస్. సో బై క్లాస్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఎలా అయితే డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ ఇస్తామో, ఇప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ని మీరు ఎందులో స్టోర్ చేస్తున్నారు? ఏదైనా వేరియబుల్లో స్టోర్ చేయాలంటే దేనిలో స్టోర్ చేస్తాం మనము? ఈ మొత్తాన్ని నేను ఒక వేరియబుల్లో పెట్టాలనుకోండి, అప్పుడు నేను ఎలా పెట్టాను? ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్స్ని ఏ టైప్ ఆఫ్ వేరియబుల్లో పెట్టాను? లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్. ఎందుకు? బికాస్ ఫైండ్ ఎలిమెంట్స్ యొక్క రిటర్న్ టైప్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్. అలానే నేను ఫైండ్ ఎలిమెంట్ని ఎలా స్టోర్ చేశాను? వెబ్ ఎలిమెంట్లో స్టోర్ చేశాను బికాస్ ఫైండ్ ఎలిమెంట్ యొక్క రిటర్న్ టైప్ వెబ్ ఎలిమెంట్. అదే మనం ఫైండ్ ఎలిమెంట్ నుండి ఒక టెక్స్ట్ తెస్తున్నాం అనుకోండి, వీఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ అ స్ట్రింగ్ బికాస్ టెక్స్ట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ కదా. సో ఇప్పుడు అలానే బై క్లాస్లో ఏంటి? బై క్లాస్లో ఎక్స్పాత్ అనే మెథడ్కి రిటర్న్ టైప్ ఇక్కడ మనం ఏం చూసాము ఇందాక? ఇట్ ఈస్ రిటర్నింగ్ బై ఇట్ సెల్ఫ్. సో బై క్లాస్ని అది రిటర్న్ టైప్లో ఇస్తుంది. సో మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఒక బై క్లాస్లో వచ్చే అవుట్పుట్ని వీ హ్యావ్ టు స్టోర్ ఇట్ అన్ బై క్లాస్ వేరియబుల్. సో సింటాక్స్ ఎలా అయింది? ఇప్పుడు బై క్లాస్ పేరు రాసాం
అండ్ బికాస్ ద క్లాస్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇట్స్ రిటర్న్ టైప్, సో రిటర్న్ టైప్ అని అనుకోండి అక్కడ. బై ఇస్ ద రిటర్న్ టైప్ అండ్ సమ్ వేరియబుల్ లైక్ రేడియో బటన్ అని తీసుకుందాం. సో ఇప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రాయకుండా ఇక్కడ ఏం రాస్తున్నాం, బై డాట్ ఎక్స్పాత్, ఆ ఎక్స్పాత్ యొక్క వాల్యూ. ఓకే, సో ఈ బై క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకోవడమే ఎవ్రీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ రాసుకుంటే ఆ ఎలిమెంట్కి. సో ఇవాళ నేను చెప్పిన హోంవర్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ పేజ్ ఫ్యాక్టరీయో పేజ్ ఆబ్జెక్ట్తో కలిపి ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈజీగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, మెయిన్ ప్యాకేజ్లో ఇలా పేజెస్ ఉన్న ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని దానిలో ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ పెట్టేసుకొని ఆ యాక్షన్స్ అన్నిటికీ మీరు కావాలంటే సపరేట్ క్లాస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటే క్లాస్లో బ్రౌజర్ ఓపెన్ అవ్వగానే ఆపరేషన్స్ 1 by 1 మొత్తానికి కోడ్ రాసేసుకోవచ్చు. సో ఆ వెబ్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒకటేసారి ఐడెంటిఫై చేసి పెట్టేసుకుంటే మనం ప్రతిసారి ఇన్స్పెక్ట్ చేసుకొని రాసుకొని ఆ పని అంతా ఉండదు మనకి. సో ఇప్పుడు సిఎస్ఎస్ వాడాలన్నా అంతే. ఇక్కడ రాసేది మీరు రోజు రాసేది లైక్ ఫైండ్ ఎలిమెంట్ లోపల బై డాట్ ఎక్స్పాత్, బై డాట్ ఐడి, బై డాట్ నేమ్ ఏదైతే రాస్తున్నామో సేమ్ ఫార్మాట్. జస్ట్ దాన్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నాం, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం సపరేట్. కానీ అది వీఆర్ యూజింగ్ బై క్లాస్ యాజ్ ఇట్స్ రిటర్న్ టైప్. సో పేజ్ ఫ్యాక్టరీ మోడల్లో సిఎస్ఎస్కి వి యూజ్ ఓన్లీ ద వర్డ్ సిఎస్ఎస్ టు స్టోర్ ద వాల్యూ. కానీ ఇక్కడ నార్మల్గా మనం రెగ్యులర్గా ఏం యూజ్ చేస్తాం, సిఎస్ఎస్ సెలెక్టర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం సిఎస్ఎస్కి. సో సిఎస్ఎస్ ఫార్ములా ఏంటి చెప్పండి, ఎలా రాయాలి సిఎస్ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ ఉంటే? సింపుల్గా చెప్తారా? With the help of class name, how do you write CSS selector? ఇక్కడ ఇది పోనీ దేని యూస్ చేశాను రాశాను పోనీ లాస్ట్ క్లాస్లో ఇదే ఫార్ములా. హ్యాష్ అని ఉంటే సిఎస్ఎస్ సెలెక్టర్లో మనం ఏ అట్రిబ్యూట్ వాడు రాసినట్టు, ఐడి. మరి క్లాస్ నేమ్ వాడు రాయాలంటే డాట్. గుడ్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఇలానే మనము ఒక వేరియబుల్స్లో పెట్టేసుకొని వీటికి ఇందాక మనం కామన్ మెథడ్ రాసుకున్నాం కదా, సో అలానే ఒక కామన్ మెథడ్ అయినా రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ దిస్ వేరియబుల్స్ యాజ్ పబ్లిక్. సో ముందు ఏమీ లేదంటే అది ఏ యాక్సెస్ మోడిఫైర్లో ఉన్నట్టు, బై ముందు ఏం లేదు, అప్పుడు ఇది ఏ యాక్సెస్ మోడిఫైర్లో ఉన్నట్టు. డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైర్. మరి డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైర్ యొక్క స్కోప్ ఏంటి? నో, అప్పుడు ప్రైవేట్ డిఫాల్ట్ రెండు ఎందుకు ఉంటాయి మనకి? ప్రైవేట్ సేమ్ క్లాస్ ఒక క్లాస్లోనే వర్క్ చేస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ డిఫాల్ట్ ఉండాల్సిన ఉపయోగం ఏంటి? Only in that package. ఓన్లీ ఇన్ దట్ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్లో మాత్రమే వాడాలంటే వి యూజ్ డిఫాల్ట్. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ డిఫాల్ట్లో ఉన్నాయి కాబట్టి మనం అయితే గెటర్స్ లాంటి ఒక మెథడ్స్ రాసుకోవచ్చు. బట్ జనరల్గా ఈ పేజ్ ఆబ్జెక్ట్ వాడేటప్పుడు ఏంటంటే దే ట్రై టు యూస్ కామన్ మెథడ్స్ అనమాట. సో పబ్లిక్ వాయిడ్ ఇందాక రాసుకున్నట్టే లాగిన్ ఏదో ఒకటి సమ్ మెథడ్ నేమ్, వాట్ ఎవర్ దీస్ యాక్షన్స్ ఆర్ డూయింగ్ దానికి ఒక నేమ్ పెట్టేసుకున్న మెథడ్ పేరు.
సో ఇక్కడ మనం ఏం చేయాలి, మరి మనకి కోడ్ రన్ చేయాలంటే డ్రైవర్ కావాలి కదా. సో పేజ్ ఫ్యాక్టరీలో ఈ ఎట్ ఫైండ్ బై యాక్షన్, ఈ యానిటేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫంక్షనింగ్ లైక్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ద లొకేటర్ కంప్లీట్ యాక్షన్ చేస్తుంది. కాబట్టి మన ఇక్కడ ఏంటి, ఆ వెబ్ ఎలిమెంట్ డాట్ క్లిక్, బికాస్ ఇట్ ఈస్ రిటర్నింగ్ అ వెబ్ ఎలిమెంట్. సో వెబ్ ఎలిమెంట్ మీద మనం క్లిక్ చేసేస్తున్నాము. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ పాసింగ్ ద డ్రైవర్ ఫ్రమ్ వేరే క్లాస్ నుండి వచ్చింది. సో ఇక్కడ మనకు అసలు డ్రైవరే లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డ్రైవర్ కావాలంటే, వేరే క్లాస్ నుండి ఈ క్లాస్లో డ్రైవర్ కావాలంటే మనం దీనికి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ ఏంటో ఇప్పుడు చెప్పండి, లాస్ట్ క్లాస్లో విన్నారు కదా. వాట్ ఈస్ అ కన్స్ట్రక్టర్? డిఫరెన్స్ బిట్వీన్ ఎ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉంటుంది, క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ గా ఉంటుంది. వెరీ గుడ్. సో కన్స్ట్రక్టర్ ఎలా రాస్తాము, సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఇస్తాము. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్ ఫర్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ లోపల ఆర్గ్యుమెంట్స్ పంపించుకోవచ్చు మనం. సో వేరే క్లాస్లో నుండి మనం ఎక్కడైతే ఈ పేజెస్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నామో, ఎక్కడైతే మన డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో అక్కడ నుండి మనం డ్రైవర్ని ఈ క్లాస్కి పంపిస్తాము. సో పంపించినప్పుడు ఏం చేయాలి, ఈ క్లాస్లో కూడా ఒక డ్రైవర్ని జస్ట్ డిక్లేర్ చేసుకొని ఆ క్లాస్లో నుండి వచ్చే డ్రైవర్ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ వాడుకుంటున్నామని మీనింగ్ అనమాట. సో కరెంట్ క్లాస్ ఇప్పుడు ఇక్కడ డ్రైవరే ఉంది, ఇక్కడ డ్రైవరే ఉంది. సో ఈ క్లాస్లో డ్రైవర్ అని పాయింట్ చేయడానికి వి యూస్ దిస్ కీవర్డ్. సో దిస్ డాట్ డ్రైవర్ మీన్స్ ఈ క్లాస్లో ఉన్న డ్రైవర్ ఈక్వల్ టు మనం వేరే క్లాస్ నుండి పంపించే డ్రైవర్తో అసైన్ చేస్తున్నాం అనమాట. జస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి డ్రైవర్ ఇక్కడ వర్కింగ్ డ్రైవరే ఉంది, బికాస్ వచ్చిన డ్రైవర్ని ఇక్కడ వర్క్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తాము, ఇప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ బై డాట్ ఎక్స్పాత్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని మనం ఏం చేసాం, వి స్టోర్డ్ ఇట్ ఇన్ అ వేరియబుల్. సో వేరియబుల్ నేమ్ డాట్ క్లిక్. అది ఇప్పుడు నేను యాక్షన్స్ క్లాస్ హ్యాండిల్ చేయాలనుకోండి దానికి, అప్పుడు ఏంటి, యాక్షన్స్ ఈక్వల్ టు న్యూ యాక్షన్స్ ఆఫ్ డ్రైవర్ ఏం రాయాలి ఇప్పుడు నేను మౌస్ ఓవరింగ్కి. నేను జస్ట్ ఇక్కడ పెడతాను, ఏం మెథడ్ వాడాలో చెప్పండి వీటిలోని. వాటిలో ఏం మెథడ్ వాడదాం, ఆ పర్టికులర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి హోవర్ చేయడానికి. అది మూవ్ బై ఆఫ్ సెట్. ఆఫ్ సెట్ అంటే మన యాక్సెస్ తెలియాలి కదా, లైక్ ఎంత ఇప్పుడు 180 పిక్సెల్స్లో ఇవ్వాలి, మనకి 250 500 అలా పిక్సెల్స్లో ఇవ్వాలి, వీ డోంట్ నో కదా. సో మూవ్ బై ఆఫ్ సెట్ బదులు మూవ్ టు ఎలిమెంట్, మనకి వెబ్ ఎలిమెంట్ తెలుసు కదా, ఎక్కడ హోవర్ చేయాలో. సో మూవ్ టు ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ పేరు డాట్ ఏం రాయాలి, సో ఇక్కడ డైరెక్ట్గా బై ఇస్తే సరిపోదు, వీ హ్యావ్ టు యూజ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ కదా. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, దాని లోపల మౌస్ ఓవర్. సో నెక్స్ట్ ఏం రాయాలి నేను మూవ్ టు ఎలిమెంట్ రాసిన తర్వాత రాయాలి, తర్వాత రిలీజ్ కానీ పర్ఫార్మ్. సో మనం ఓన్లీ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తున్నప్పుడు మాత్రమే వి విల్ యూజ్ రిలీజ్. డ్రాగ్ అండ్ డ్రాప్ ప్లేస్లో ఆల్రెడీ రిలీజ్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ ప్లేస్లో పర్ఫార్మ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్ని ఏదైతే ఇక్కడ రాసుకున్నామో ఆ లాగిన్ మెథడ్ని యూ కెన్ డైరెక్ట్లీ కాల్ ఇన్ ద క్లాస్ వేర్ యూ వాంట్ టు యూజ్ ఇట్. సో ఇప్పుడు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది పేజ్ ఫ్యాక్టరీ కదా, మనం కొత్తగా రాసుకున్న క్లాస్ ఏదైతే ఉందో దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఏం పంపించాలి, కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ లాగా
అక్కడ ఏం చెప్పాము, ఈ పేజ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఏం ఎక్స్పెక్టేషన్ సెట్ చేసాం కన్స్ట్రక్టర్కి, దీన్ని మనం వాడుకునేటప్పుడు వీ విల్ సెండ్ ద డ్రైవర్ అని మనం ఎక్స్ప్లిసిట్గా దానికి ఒక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసాం. సో వెన్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూఆర్ పాసింగ్ దట్ వాల్యూ యాజ్ వెల్. సో ఈ డ్రైవర్ని ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని దీనికి కన్స్ట్రక్టర్గా పంపించాలి. సో పంపించినప్పుడు ఇప్పుడు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో మనకి వేరే క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం కాల్ చేసుకోవాలంటే వేరియబుల్ నేమ్ డాట్ దట్ పర్టికులర్ మెథడ్ నేమ్ కాల్ చేసుకొని రన్ చేయడం అనమాట. ఇక్కడ వరకు అర్థమైంది అసలు? డిఫరెన్స్ అర్థమైంది పేజ్ అప్డేట్ కన్నా. ఎలా రాసామో అర్థమైందా? అర్థమైంది. సో మరి ఇప్పుడు మనం డిఫరెన్స్ చూసాం కదా. సో ఈ డిఫరెన్స్ చూసినప్పుడు మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? పేజ్ ఫ్యాక్టరీలో రాయడం బెటర్ అనిపిస్తుందా, పేజ్ ఆబ్జెక్ట్లో రాయడం బెటర్ అనిపిస్తుందా? పేజ్ ఫ్యాక్టరీ. పేజ్ ఫ్యాక్టరీ ఎందుకంటే పేజ్ ఫ్యాక్టరీలో మనకి ఇనిట్ ఎలిమెంట్స్ మెథడ్ వల్ల ఏమైంది, ఫాస్ట్గా లోడ్ అవుతాయి అండ్ ఇట్ ఈస్ రీప్లేసింగ్ కంప్లీట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ మొత్తాన్ని రీప్లేస్ చేసేస్తుంది అది. అదే మనం ఓన్లీ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ వాడితే మళ్ళీ మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ వాడాలి, ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో దిస్ ఈజ్ నాట్ రికమెండబుల్. ఓకే, మీరు ఇది ఎక్కువ ఫోకస్ చేయండి, రియల్ టైంలో కూడా ఎక్కువ ఇదే వాడతారు. అది ఓపెన్ అయ్యి క్లోజ్ కూడా అయిపోయినట్టుంది. ఓకే ఫైన్. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే వెబ్ ఎలిమెంట్స్ని, రకరకాలైన వెబ్ ఎలిమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వెబ్ ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేయాలి, అక్కడ వరకే చూసాము. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టెస్టింగ్? టెస్టింగ్ ఎందుకు వాడతాం మనము, ఎందుకు చేస్తాము? టు వ్యాలిడేట్ అవర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ విత్ ద యాక్చువల్ రిజల్ట్. సో మనం మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకునేటప్పుడు టెస్ట్ కేసెస్ రాసామా? సో రాసినప్పుడు మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో యాక్చువల్ రిజల్ట్ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మన టెస్ట్ కేస్ని ఏం చేస్తాము? ఓకే, సో ఒకవేళ ఏదైనా ఒక టెస్ట్ కేస్ కనుక ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో అండ్ యాక్చువల్ రిజల్ట్తో మ్యాచ్ అవ్వట్లేదు అనుకో, ఆ రెండు మ్యాచ్ అవ్వట్లేదు అనుకో, అప్పుడు యాజ్ ఎ క్యూఏ మనం ఏం చేయాలి? బగ్ రేజ్ చేస్తాము. సో ఇప్పుడు మన ఆటోమేషన్లో కూడా మన ఆబ్జెక్టివ్ ఏంటి? జస్ట్ ఆటోమేట్ చేసి మనం ఎప్పుడు చూస్తూ ఉండలేం కదా, లైక్ ఎలిమెంట్ క్లిక్ అయిందా, ఇది అయిందా లేదా అని మనం చూడలేం కదా. ఎవ్రీ టైం మనం ఎవ్రీ దాని మీద ఫోకస్ చేయలేం కాబట్టి వీ హ్యావ్ టు వ్యాలిడేట్ అది క్లిక్ అయిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారనుకోండి, సక్సెస్ఫుల్గా లాగిన్ అయిందా లేదా ఎలా వ్యాలిడేట్ చేయొచ్చు లాగిన్ సినారియోని ఆటోమేషన్లోని? ఇప్పుడు మనం లాగిన్ అయిపోయామనుకోండి, అప్పుడు మనకి యూఆర్ఎల్ మారిపోవచ్చు, లేకపోతే పేజ్ ఇక్కడ హోమ్ పేజ్గా మారిపోవచ్చు, లేకపోతే మనకి ఎక్కడైనా యూజర్ నేమ్ కనిపించవచ్చు. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ అక్కడికి లాగిన్ అయిన తర్వాత ఏమైతే చేంజెస్ జరుగుతున్నాయో ఆ చేంజెస్ కనిపిస్తున్నాయా లేదా అని వెరిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఇందాక సింధు గారు అడిగిన డౌట్ ఏంటి, ఇక్కడ మనం టైప్ చేసిన తర్వాత ఇదే డేటా ఉందా లేదా అని మనం వ్యాలిడేట్ చేయాలి కదా. ఇప్పుడు మనం కొత్తది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెస్టింగ్ అని అప్డేట్ చేశాను అనుకో, సో టెస్టింగ్ అని ఉందా లేదా అని మనం వ్యాలిడేట్ చేయాలనుకో, మనం సబ్మిట్ కొట్టిన తర్వాత అక్కడ వరకు ఆటోమేషన్, లైక్ యుల్ క్లిక్ ఓపెన్ సెండ్ కీస్ అగైన్ క్లిక్ ఆన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి టెస్టింగ్ మారిందా లేదా అని చూడాలంటే మనం దీనిలో ఈ టెస్టింగ్ టెక్స్ట్ని ఎలా తెస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్నర్ టెక్స్ట్ తెచ్చుకోవచ్చు కదా. బై రైటింగ్ ఎన్ ఎక్స్పాత్ టు దిస్ డివ్ మీరు ఇన్నర్ టెక్స్ట్ తెచ్చుకోవచ్చు కదా. సో ఇన్నర్ టెక్స్ట్ తెచ్చుకోవాలంటే ఏం మెథడ్ వాడతాము? గెట్ టెక్స్ట్ వాడతాము. సో మనం ఈ టెక్స్ట్ని ఒక చోట స్టోర్ చేసుకుంటాము ఒక స్ట్రింగ్లోని. అలానే మనం ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్ రాసుకుంటాం, లైక్ స్ట్రింగ్ ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్ ఈక్వల్ టు టెస్టింగ్. ఆ రెండింటిని ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూడాలంటే ఈక్వల్స్ మెథడ్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే డబుల్ ఈక్వల్స్ అయినా వాడుకోవచ్చు కదా, విచ్ వి లెర్న్డ్ ఇన్ స్ట్రింగ్ క్లాస్. అప్పుడు ఒకవేళ మనకి ట్రూ అని వచ్చింది అనుకో, యూ కెన్ సే దట్ వాట్ ఎవర్ ద డేటా దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ పాస్ అయింది టెస్ట్ కేస్, లేదంటే ఫెయిల్ అయింది.
సో ప్రతిసారి స్ట్రింగే ఉండదు కదా. సో కొన్నిసార్లు ఏంటి వాల్యూస్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మరి మనం ఎలా వ్యాలిడేట్ చేయాలి అనేసి అంటే దీనికోసం మనకి ఏం చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ని ఉన్నాయి మనకి. ఒకటి JUnit, ఇంకోటి TestNG. సో ఫస్ట్ JUnit కనిపెట్టారు. JUnit వాజ్ ఇంట్రడ్యూస్. సో JUnit ఏంటి అంటే లైక్ ఒక రిపోర్ట్ లాగా మన ఎజర్షన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి నుండి మీరు ఒక వర్డ్ బాగా వింటారు కాల్డ్ యాజ్ ఎజర్షన్. సో ఎజర్షన్ అంటే నథింగ్ బట్ కంపేరింగ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ విత్ ద యాక్చువల్ రిజల్ట్. సో మనం రాసుకున్న కోడ్లోని ఇది లాస్ట్లో చెప్తాను JUnit, బికాజ్ ఇది అంత ఎక్కువ వాడాం. సో ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మంచిది నేర్చేసుకుంటే అయిపోతుంది కదా. సో JUnitలో ఏంటంటే మన ఇలా టెస్ట్ యానిటేషన్ అని ఉంటుంది. దాని లోపల ఎజర్ట్ ఈక్వల్స్, ఎజర్ట్ ట్రూ, ఎజర్ట్ ఫాల్స్ అలా కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో TestNGలో కూడా అలాంటివే ఉంటాయి. బట్ JUnitలో ఏంటంటే రిపోర్ట్ రాదు. సో ఆటోమేషన్ చేసేదే క్లయింట్కి రిపోర్ట్ మనం చూపించడానికి. సో క్లయింట్కి వెళ్ళి ఇన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, ఇన్ని ఎగ్జిక్యూట్ చేసాము, ఇది రిపోర్ట్, ఇవి ఫెయిల్ అయినాయి, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినాయి, సో అది చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో JUnit వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ వోంట్ జనరేట్ ఎ రిపోర్ట్. జస్ట్ మనకి టెస్ట్ కేస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అక్కడ వరకు మాత్రమే మనకు తెలుస్తుంది అనమాట. సో TestNG ఈజ్ మోర్ డెవలప్డ్, దానికి ఇంకా ఎక్కువ యానిటేషన్స్ ఉంటాయి, రిపోర్ట్ ఇస్తుంది, అన్నిటికీ చాలా హెల్ప్ చేస్తుంది TestNG. సో ఎప్పుడు సెలీనియం ఒక్కదాన్నే మనం యూజ్ చేయము. సెలీనియం ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ JUnit ఆర్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ TestNG వాడతాం మనం టెస్టింగ్లోని. సో TestNG ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళి ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్లోని సర్చ్లో TestNG అని సర్చ్ చేయాలి. అది లోడ్ అవుతుంది. సో సర్చ్ చేసినప్పుడు మీకు అక్కడ ఒక ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. సో ఆ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసి, నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందా, అయిపోయింది. సో ఇప్పుడు TestNG ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. జస్ట్ ఇన్స్టాల్ కొట్టి నెక్స్ట్ మీకు మధ్యలో ఏదైనా ట్రస్టెడ్ సోర్సెస్ అని అలా అడిగింది అనుకోండి, ట్రస్ట్ ఆల్ అని కొట్టేయండి. అక్కడ ట్రస్ట్ ఆల్ కొట్టి నెక్స్ట్ ఫినిష్. సో ఫినిష్ చేసేసి రీస్టార్ట్ అయ్యింది. మీ ఎక్లిప్స్ జస్ట్ క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే మీకు TestNG మీ సిస్టంలో ఇన్స్టాల్ అయినట్టు. అండ్ ఆల్సో మరి మనకి TestNG సాఫ్ట్వేర్ మన ప్రాజెక్ట్లో కావాలనుకో మనం ఏం చేస్తాం, pom.xml ఫైల్లో TestNG డిపెండెన్సీ యాడ్ చేసుకోవాలి కదా. సో ఏదైనా ఒక డిపెండెన్సీ కావాలి మనకంటే మనం ఎక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకోవాలి, maven రిపాజిటరీలో వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద డిపెండెన్సీ. సో TestNG maven డిపెండెన్సీ అని సెర్చ్ చేయండి. దానిలోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లోకి. సో బేస్డ్ ఆన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనము, యూసేజెస్ కౌంట్లో ఏది హైయెస్ట్ ఉందో రీసెంట్ వర్షన్లో అది తీసుకొని మనము pom.xml ఫైల్లో వీ హ్యావ్ టు పేస్ట్ ఇట్ బిట్వీన్ ద డిపెండెన్సీస్ ట్యాగ్. సో డిపెండెన్సీస్ లోపల యూ విల్ హ్యావ్ డిపెండెన్సీ. ఓకే, మల్టిపుల్ డిపెండెన్సీస్ ఉండొచ్చు ఒక డిపెండెన్సీస్ ట్యాగ్లోని. మీరు ఇది అటు ఇటు పేస్ట్ చేస్తే అవ్వదు. సో ఇప్పుడు మనం ఇది పేస్ట్ చేయగానే సేవ్ చేయగానే మనకి ఆ TestNGకి సంబంధించిన డిపెండెన్సీస్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు TestNG డిపెండెన్సీ డౌన్లోడ్ అయిపోయింది ఆ జార్. సో ఇప్పుడు దాంతోపాటు ఇంకొక సెట్టింగ్ చేయాలి మన ప్రాజెక్ట్లోని. సో TestNG ఇన్స్టాల్ చేయాలి, ఇక్కడ TestNGని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మనం జావా లైబ్రరీని ఎలా యాడ్ చేసుకున్నామో అలానే దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, యాడ్ లైబ్రరీ. సో మనము TestNG వాడుతున్నాం, నాట్ JUnit. ఓకే, JUnit ఏంటో తర్వాత చూద్దాం. సో TestNGని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫినిష్, అప్లై అండ్ క్లోజ్. సో ఇప్పుడు మనకి TestNG ఇక్కడ మీకు కనిపిస్తుంది, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ యూజింగ్ TestNG. సో జస్ట్ ఒక బేసిక్ టెస్ట్ చెప్తాను. ఒక కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. సో దీనిలో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది అవసరం లేదు TestNGలో. ఇట్ డోంట్ సపోర్ట్ మెయిన్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్ రాయాలని అనుకోండి,
సింపుల్ టెస్ట్ కేస్తో స్టార్ట్ చేద్దాం ఎడిషన్. సో ఇప్పుడు ఎడిషన్ చేసినప్పుడు మనం ఏవైనా ఒక 2 వాల్యూస్ ఇస్తే మన అవుట్పుట్ దాని వాల్యూతో మ్యాచ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్ ఎడిషన్కి సంబంధించింది రాయాలనుకోండి. ఎవ్రీ టెస్ట్ కేస్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఎట్ టెస్ట్ యానిటేషన్. సో @TEST టెస్ట్ రాసిన తర్వాత దాని కింద మనం మెథడ్ పేరు రాసుకోవాలి. సో పబ్లిక్ వాయిడ్ ఏదైనా ఒక మెథడ్ పేరు test1 అని ఇద్దాం. రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. సో దీని లోపల మనం ఏం చేద్దాం, int a = 5 తీసుకుందాం, b = 25 తీసుకుందాం. ఇప్పుడు మనం జస్ట్ యాడ్ చేద్దాం వీటిని. సో మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి ఇక్కడ, మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద అవుట్పుట్ టు బి 30. మనకి 30 వచ్చిందా లేదో చూడాలి. ఓకే, ఈ టెస్ట్ @టెస్ట్ ఇక్కడ హోవర్ చేస్తే మీరు ఇక్కడ మీకు JUnit కూడా కనిపించేస్తుంది. సో అవి డౌన్లో ఇంపోర్ట్ చేయొద్దు. చెక్ ఇక్కడ బ్రాకెట్లో org.testng అని ఉందా లేదా అని చూసుకోండి. సో testngలో ఉన్న టెస్ట్ యానిటేషన్నే మనం ఇంపోర్ట్ చేయాలి. సో సేవ్ కొట్టిన తర్వాత ఇప్పుడు మన ఏంటి ఇక్కడ టోటల్ యాక్చువల్ రిజల్ట్ వచ్చేసింది. సో యాక్చువల్ రిజల్ట్ అంటే ద థింగ్ విచ్ ఇస్ కమింగ్ యాజ్ అన్ అవుట్పుట్ ఫ్రమ్ అ ప్రోగ్రామ్. సో మన ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ టోటల్లో ఉంది. సో ఇప్పుడు మనం 30 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎజర్ట్ చేయాలి. వీ హ్యావ్ టు కంపేర్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎజర్ట్ అని ఒక క్లాస్ ఉంది, దానిలో ఎజర్ట్ ఈక్వల్స్ అని ఒక స్టాటిక్ మెథడ్ ఉంది. సో ఆ ఎజర్ట్ ఈక్వల్స్ మెథడ్ని కాల్ చేసుకొని ఇక్కడ మనము యాక్చువల్ రిజల్ట్ ఇవ్వాలి. ఇక్కడ మీరు పైన చూస్తే బూలియన్ యాక్చువల్ అని అంటున్నాడు, అంటే ఇక్కడ ప్రోగ్రామ్ నుండి వచ్చిన అవుట్పుట్ అంటే టోటల్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ 30. సో ఒకవేళ కనుక ఈ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఈ 30 = 30 అని వస్తే అప్పుడు మనకి టెస్ట్ కేస్ పాస్ అవుతాయి. సో జస్ట్ రన్ కొడదాం. సో రన్ కొట్టగానే మీకు ఇక్కడ ఏమని వచ్చింది, పాస్డ్ అని వచ్చింది. ఒక టెస్ట్ రన్ అయింది, 1 పాస్ అయింది, 0 ఫెయిల్ అయినాయి. ఇక్కడ రిజల్ట్స్ ఆఫ్ రన్నింగ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది పాస్ అయిందా లేదా అని. కానీ మనం రిపోర్ట్ చూడాలని చెప్పాను కదా, రిపోర్ట్ జనరేట్ చేస్తుంది TestNG అని. సో ఆ రిపోర్ట్ చూడాలంటే ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ కొట్టారనుకోండి, మీకు ఒక టెస్ట్ అవుట్పుట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దానిలో మీకు index.html ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఒక రిపోర్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక టెస్ట్కే రాసాం కాబట్టి ఆ టెస్ట్ సూట్లో ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, ఎంత టైం పట్టింది, అండ్ ఇక్కడ ఏమన్నా ఎన్ని మెథడ్స్ పాస్ అయినాయి, ఆ పాస్ అయిన డీటెయిల్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇదేంటి కొంచెం పాతకాలం రిపోర్ట్ కాదు, కొత్తగా ఇలా వచ్చింది. ఇక్కడ స్విచ్ రెట్రో థీమ్ అంటే పాతకాలం ఉండిద్ది అనమాట. సో ఫస్ట్ తయారు చేసినప్పుడు ఎలా ఉంది. సో ఒక టెస్ట్ కేసే ఉంది కాబట్టి మీకు రిపోర్ట్లో పెద్ద డీటెయిల్స్ కనిపించట్లేదు. ఎంత టైం ఎగ్జిక్యూట్ అయింది, ఏ క్లాస్లో అది ఎగ్జిక్యూట్ అయింది, ఆ మెథడ్ పేరు ఏంటి. ఫెయిల్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని 20 చేద్దాం ఊరికే. సో అవుట్పుట్ ఏమో 30 వస్తుంది, 20 మ్యాచ్ అవ్వదు కాబట్టి మనకి ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మనకి ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్ రిపోర్ట్ చూడాలంటే మళ్ళీ రిఫ్రెష్ కొట్టాలి. సో అవి ప్రతి రిపోర్ట్స్ సేవ్ అవ్వవు ఆటోమేటిక్గా. మనం రన్ చేసిన ప్రతిసారి రిపోర్ట్ అనేది పోతుంది, పాత రిపోర్ట్ పోతుంది. సో సేవ్ చేసుకోవాలి ఏదైనా ఒక రిపోర్ట్ మనం పెట్టుకోవాలంటే. సో మనం ఇక్కడ చూస్తే మనకి టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయిందో ఆ మొత్తం మనకి ఏదైతే ఇక్కడ కన్సోల్లో వస్తుందో జనరల్గా ఆ ఎక్సెప్షన్, ఆ మొత్తం కూడా మన రిపోర్ట్లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఐ ఎక్స్పెక్టెడ్ 20 బట్ ఫౌండ్ 30. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ ద యాక్చువల్ రిజల్ట్, సో ద టెస్ట్ కేస్ గాట్ ఫెయిల్డ్. ఓకే, అర్థమైంది ఇక్కడ వరకు? అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే ఇంకొకటి చెప్పేసి ఆపిస్తాను. ఒక 2 టెస్ట్ కేసెస్ 3 టెస్ట్ కేసెస్ తీసుకుందాము.
ఓకే. సో, ఇక్కడ 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలీనియంలో ఆటోమేట్ చేస్తున్నాం అనుకోండి మనము. ప్రతిసారి ఏమవ్వాలి మనకి? ప్రతి టెస్ట్ కేస్‌కి బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. ప్రతి టెస్ట్ కేస్ అయిపోయిన తర్వాత బ్రౌజర్ అనేది క్లోజ్ అవ్వాలి. సో, నేను ఎవ్రీ స్టెప్‌లోని వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ డాట్ గెట్ యూఆర్ఎల్ అలా ప్రతి మెథడ్‌లో ఇచ్చాననుకోండి, ఉపయోగం లేదు కదా! So if there are any common steps that needs to be executed before every test case, before every test annotation, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎడ్ బిఫోర్ మెథడ్ అని ఒక annotation ఉంటుంది. దాని కింద ఒక మెథడ్ రాసుకోవచ్చు. అక్కడ ఏదైనా మెథడ్ నేమ్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ మాత్రమే రాస్తున్నాను, లైక్ బిఫోర్ మెథడ్ అని. ఇలానే ఒక ఆఫ్టర్ మెథడ్ అనోటేషన్ కూడా రాసుకుందాం. సో ఈ ఆఫ్టర్ మెథడ్ అనోటేషన్లో ఎట్ ఆఫ్టర్ మెథడ్ రాశాను. సో ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏం చెప్పాను? ఎవ్రీ టెస్ట్ కేస్ ముందు ఎట్ బిఫోర్ ఎగ్జిక్యూట్ అయింది, ఎవ్రీ టెస్ట్ కేస్ తర్వాత ఎట్ ఆఫ్టర్ ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు మన దగ్గర 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి ఓవరాల్గా? ఈ మెథడ్ బిఫోర్ ఎమ్ అనేది 3 టైమ్స్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎట్ ఆఫ్టర్ కూడా 3 టైమ్స్ అవ్వాలి. సో ఎవ్రీ టెస్ట్ కేస్ ముందు తర్వాత. సో అదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా జస్ట్ ఇక్కడ ప్రింట్స్ రాయలేదు అండి, ఇక్కడ కూడా కొన్ని ప్రింట్స్ రాసుకుందాం, అప్పుడు మనకు అర్థమైతే. సో ఇప్పుడు కనుక మనం రన్ చేస్తే, సో కన్సోల్లో మీరు అవుట్పుట్ చూస్తే ఫస్ట్ బిఫోర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత టెస్ట్ 1 మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, అది తర్వాత ఆఫ్టర్ మెథడ్ అయింది, మళ్ళీ బిఫోర్ మెథడ్, సెకండ్ టెస్ట్ కేస్, ఆఫ్టర్, బిఫోర్, టెస్ట్, ఆఫ్టర్. సో ఇలా మొత్తం మనకి ఒక 8 అనోటేషన్స్ ఉంటాయి. వాటి యూజ్ తెలుసుకోవాలి, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బట్ ఇక్కడ వరకు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా?